I would invite our correspondent, sir, to mark his words on the stage. Come on to the stage, sir. Good morning, all of you. Okay. ఈరోజు 77th రిపబ్లిక్ డేకి విచ్చేసిన మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. అసలు రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటున్నామో అనే విషయం మీలో చాలామందికి తెలియదు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇవి రెండు చేసుకుంటాం. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటంటే, ఇండిపెండెన్స్ డే మనం బ్రిటిష్ వారి చేతుల్లో మన దేశం బానిసత్వంలో ఉండి అనేక మంది పోరాట యోధులు పోరాటం చేసి మనకి స్వాతంత్రం తెచ్చిపెడితే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ మనల్ని మనం రూలింగ్ చేసుకోవడానికి కాన్స్టిట్యూషన్ అనేది మనకు లేదు. సో దాన్ని మరలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఆయన చైర్మన్గా పెట్టి మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాయించడానికి ఆయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో 1950లో బాధ్యతలు అప్పగించి తీసుకుని 1950లో ఆయన కంప్లీట్గా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మనకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనం మన దేశాన్ని మన యొక్క రాజ్యాంగానికి అనుకూలంగా మనం పరిపాలించుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడానికి ఎవరైతే దాన్ని రాశారో, ముఖ్యంగా అంబేద్కర్, ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ కూడా చాలా చక్కగా అందరూ కలిసి చదువుకుంటున్నారు. స్కూల్లోనే కూర్చొని చదువుకున్నారు, చక్కగా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు, మీకు అన్ని ఫెసిలిటీ ఓకే. అయితే ఈయన మనమైతే చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఈయనకి చదువుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన ఆ సమయంలో మన భారతదేశంలో కుల వివక్షత అని కానీ పేదరికం అనేది కానీ చాలా ఎక్కువగా ఉండేది. ఆ టైంలో ఆయన స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి ఆయనకు అవకాశం లేదు. క్లాస్ రూమ్ బయట కూర్చొని చదువుకోవాలి. అది కూడా ఆయన్ని లోపలికి రానిచ్చేవారు కాదు, లెసన్స్ వినిచ్చేవారు కాదు. అలాంటి సందర్భంలో ఆయన చదువుకున్నాడు. కనీసం దాహం వేస్తే నీళ్ళు ఇవ్వడానికి కూడా ఆయనకు ఒప్పుకునేవారు కాదు. చాలా పొడవాటి గరిటెతో ఆయనకి వేస్తే తాగేవారు. అయితే ఆ పనివాడు రాకపోతే ఆయన తాగడానికి నీళ్ళు కూడా ఉండేవి కాదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన చదువుకున్నాడు. అంత వివక్షతను ఆయన ఎదుర్కొని, అంత ఆర్థికపరమైనటువంటి అనేక రకాల సమస్యలను ఆయన ఎదుర్కొని ఆయన చదువుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు ఈరోజు మనకి ఎవరికి లేవు. ఇప్పుడున్నటువంటి ఎవరికి, అది ఏ కులమానవండి, ఏ మతమానవండి, ఎవరికి కూడా అలాంటి పరిస్థితుల్లో చక్కగా అందరూ కలిసి చదువుకుని అన్ని అవకాశాలు మనం చదువుకోవాలి. కానీ చాలా అవకాశాలు మనకు ఉన్నాయి, కానీ మనం సరైన అభివృద్ధిలోకి పట్టుదల అనేది మనకి రావట్లేదు. ఆయనకి ఏ అవకాశం లేకపోయినా ఆయన చదువుకున్నాడు. ఆ రోజు ఆయనకి చాలా కోపం వచ్చింది, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కాబట్టి ఆటోమేటిక్గా కోపం వచ్చే ఉంటుంది. కానీ ఆ రోజు ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఆయన ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఆయన నేర్చుకున్నది, తెలుసుకున్నది ఏంటంటే, మనం ఈ సమాజాన్ని మార్చాలన్నా, ఈ సమాజంలో ఒక గొప్పగా మనం కనిపించాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే, బలమైనటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటి మాత్రమే. ఆ విషయాన్ని ఆయన గ్రహించాడు. ఆ విషయాన్ని ఆయన గ్రహించి దాదాపుగా ఆయన 30 డిగ్రీలు ఆయన చేశాడు. చాలా కష్టపడి పుట్టిన ఊరిని, పుట్టినటువంటి దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళి ఆయన చదువుకున్నాడు. చక్కగా చదువుకుని అనేక డిగ్రీలు చేసి ఆయన మరలా మన దేశానికి వచ్చి, మన దేశంలో ఆయనంతటి మేధావి మరొకరు లేరు అన్నట్టుగా ఈ దేశానికి ఆయన కనిపించాడు.
మన దేశానికి భారత రాజ్యాంగాన్ని రాయాలి అంటే ఎలా రాయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు చేయగలరు అని పరిశీలిస్తున్నప్పుడు ఆ రోజు చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, కానీ ఎవరు ముందుకు రాలేదు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి ఆ రోజు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, నాయకులు అందరూ వెళ్ళి నువ్వు రాజ్యాంగాన్ని రాయాలి అని ఆయన్ని అడగడం జరిగింది. అంతటి మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమం, ఒక విలువైనటువంటి భారతదేశం, ఈరోజు మన భారతదేశాన్ని రూలింగ్ చేయాలంటే ఏం కావాలి? రాజ్యాంగం కావాలి. చాలా విలువైంది అది, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక మాట కూడా ఆ రాజ్యాంగాన్ని అనడానికి ఈ చట్టం ఒప్పుకోదు. అంతటి శక్తివంతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని రాయడానికి అంత శక్తివంతమైనటువంటి అవకాశాన్ని ఆయనకు వచ్చిందంటే ఆయన ఎంత కష్టపడితే ఆయనకు అవకాశం వచ్చి ఉంటుందో మీరు ఒకసారి గ్రహించాలి. మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనం కోపం వచ్చింది కదా అని మనం ఏం చేస్తాం? తినడం మానేస్తాం. కోపం వచ్చింది కదని అన్నీ విసిరేస్తాం. కోపం వచ్చింది కదని చదువు మానేస్తాం. ఒకవేళ ఇలా చేసుకుంటే మనం అభివృద్ధి చెందగలమో చెప్పండి? ఆయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? డిగ్రీలు చేశాడు. ఆయనకు కోపం పెరిగింది సమాజం మీద, ఎవరి మీద కక్ష తీర్చుకోలేదు. ఆయన కక్షతో చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ వెనకాల ఎవరు కూడా లేరు. ఆయన సక్సెస్కి ఎవరు ప్రోత్సహించకపోయినా ఆయన ఒక్కడే చదువుకున్నాడు. తర్వాత ఆయనే ఈ దేశానికి గతి అయ్యాడు. చివరికి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు రాజ్యాంగాన్ని రాయాలని అడిగే పరిస్థితి ఆయన తీసుకుని రాగలిగాడు అంటే ఎంత పట్టుదలగా ఆయన చదువాడో, ఎంత పట్టుదలగా ఆయన కష్టపడి ఉంటాడో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈరోజు మనందరికీ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి మంచి అవకాశాలు మనకు ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అవి మీ పేరెంట్స్ మీకు ఇస్తున్నారు, కానీ చదువుకోవడానికి మీరు బాధపడిపోతారు. కానీ ఆ రోజు ఆయన ఏ అవకాశం లేకపోయినా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆయనకి సమాజంలో వివక్షత ఉంది కదా, ఆయన చిన్నగా చూశారు కదా అని సమాజం మీద ఆయన కోపం పెంచుకోలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. కోపం పెంచుకోలేదు, మరలా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పని ఆయన చేశాడు. సక్సెస్ చేసి చూపించాడు ఆయన. మన మాట ఎవరైనా వినాలంటే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం నిలబడాలి. సక్సెస్ వచ్చేంత వరకు మనం పోరాటం చేయాలి. సక్సెస్ వచ్చేంత వరకు మనం కష్టపడాలి. అప్పుడే మనకి అవకాశాలు ఉంటాయి. అప్పుడే మనం అందరి దృష్టిలోనే మనం కనిపించగలం. మన కోసం మాత్రమే మనం జీవించకూడదు, సమాజం కోసం మనం పాటుపడాలి. మన ప్రయత్నం మనం చేయాలి. కానీ అవకాశం లేదు కదా, ఏదో ఎవరి మీద కోపం వచ్చి మనం వదిలేసుకుంటూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకే మనం చదవడం మానేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈయన జీవిత చరిత్రను చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది. కానీ మీకు ఏదైతే అవసరమో ఆ విషయాలను మీకు మాట్లాడడం జరుగుతుంది. ఆయన అన్ని డిగ్రీలు ఎందుకు చేశాడు అంటే కేవలం కోపంతో చేశాడు, కక్షతో చేశాడు. కక్షతో ఎవరిని చంపలేదు, కక్షతో ఎవరిని కొట్టలేదు. చదువుకున్నాడు, బాగా ఈ దేశానికి ఉపయోగపడ్డాడు. ఆయన చదివినటువంటి డిగ్రీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దేశానికి ఉపయోగపడింది. అలాగే మనం చదువుకున్నటువంటి చదువు కానివ్వండి, మనం సాధించినటువంటి విజయాలు కానివ్వండి, కేవలం మనకు మాత్రమే ఉపయోగపడకూడదు, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మనం ఉపయోగపడేటట్టు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ ఉండాలి. కేవలం మీ స్వార్థం కోసమే, మన స్వార్థ ప్రయోజనాల కోసమే మనం ఇప్పుడు కష్టపడకూడదు. మనం కష్టపడింది మన సమాజానికి ఉపయోగపడాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి, మన గ్రామానికి ఉపయోగపడాలి, మన దేశానికి ఉపయోగపడేటువంటి చదువులు మనం చదవాలి, విజయాలు మనం సాధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈయన జీవిత చరిత్రను మీరు తెలుసుకొని మీరు మీ జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్స్గా మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా రిపబ్లిక్ డే అనగానే కాన్స్టిట్యూషన్, మన దేశానికి కాన్స్టిట్యూషన్ వచ్చినటువంటి, భారత రాజ్యాంగం వచ్చినటువంటి రోజు. భారత రాజ్యాంగం అంటే మనకంటూ ఒకప్పుడు బాగా ఈరోజు మనం చదువుకుంటున్నామంటే మన ఆస్తి మీద మనకు హక్కు ఉందంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మీరందరూ స్వేచ్ఛగా చదువుకుంటున్నారంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒకప్పుడు స్త్రీ సమాజంలో చదువుకోవడానికి లేదు,
కానీ స్త్రీకి సమాజంలో చదువుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది. ఒకప్పుడు కొన్ని వర్గాల వారికి చదువుకోవడానికి అవకాశం లేదు, రాజ్యాంగం కల్పించింది. ఒకప్పుడు కొంతమందికి ఓటు హక్కు లేదు, అదంతా కూడా రాజ్యాంగం కల్పించింది. ఈరోజు మన నాయకుల్ని, మన ప్రభుత్వాల్ని కేవలం మన యొక్క ఓటుతో మనం ఎన్నుకోగలుగుతున్నామంటే అది కేవలం ఈ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. కాబట్టి మన హక్కులేంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగం మీద ఒక సరైనటువంటి అవగాహన మనకి కలిగి ఉండాలి. వాటి గురించి మనం మన యొక్క పుస్తకాల్లో మనం చదువుకోవాలి, ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకుని మన హక్కులు ఏంటో మనం తెలుసుకుని స్వేచ్ఛగా బ్రతకాలి. మనం మన కోసం మాత్రమే కాకుండా మనం సమాజం కోసం బ్రతకాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you for your amazing speech, sir.